అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జనసేన పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి నగేష్ ఆధ్వర్యంలో ఈ ధర్నాకు దిగారు. నిరుపేదల పార్టీ కాంగ్రెస్ అంటున్నారని కానీ అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు రావట్లేదని నగేష్ మండిపడ్డారు. నిరుపేదలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని అన్నారు. దీనిపై కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని నగేష్ తెలిపారు. ఇళ్లపై ధర్నా నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో. మరియు ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అనేది చాలా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫు నుండి మేము కోరుతున్నాము. ఎందుకంటే నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లు ఉన్న వాళ్లకు, భూములు ఉన్న వాళ్లకు, మరియు అదేవిధంగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అనేది డబ్బులు వసూలు చేసి, అంటే ఆరోపణలు వస్తుంది ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఇందిరమ్మ ఇల్లు పంపకాలు అనేది చేసిందని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇది జనసేన పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుపేదలకు ఇండ్లు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే ఈ యొక్క పథకం కూడా నిరుపేదలకు అందకపోతే మరి ఎందుకు ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారు, మరి నిరుపేదలకు ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. రేకుల ఇల్లు ఉన్న వాళ్ళు అలానే ఉంటున్నారు, గుడిసెలు ఉన్న వాళ్ళు అలానే ఉంటున్నారు, మరియు డాబాలు ఉన్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, ఎకరాలకు ఎకరాలు భూములు ఉన్న వాళ్ళు ఈ యొక్క పథకానికి సంబంధించిన 5 లక్షల మొదటి దాపాలో నిరుపేదలకు అందకుండా ఇల్లున్న వాళ్ళకు ఇస్తే ఏ విధంగా ఈ పథకం ఉపయోగపడుతుంది?